కార్తీక్‌ని సీఈఓ పోస్ట్ నుంచి తీసేశారని చెప్పగానే ఇక దీప అయితే చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చి అది చూసిన కాంచన, "ఎందుకు దీప ఏడుస్తున్నావు? నీ కన్నీళ్ళకి మా నాన్నే కదా కారణము. నీ భర్తని సీఈఓ పోస్ట్ నుంచి తీసేసిన దానికి నువ్వు బాధపడుతున్నావా?" అని అడుగుతూ ఉంటుంది. ఇక దీప అయితే, "అవునమ్మా, కార్తీక్ బాబు తన మరదల్ని పెళ్లి చేసుకొని ఆ కంపెనీకి యజమాని అవ్వాల్సింది. కానీ నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఉన్న పోస్ట్ నుంచి కూడా తీసేశారు. ఇక బాధగా ఉండకుండా ఎలా ఉంటుందమ్మా? మీ రెండు కుటుంబాలు కలవాలని, సంతోషంగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేను. అలాంటిది తన మనవరాలి ముందే మనవణ్ణి అంతగా అవమానించాలా? కార్తీక్ బాబు ఎంత బాధపడింటాడు? ఆయన ఏం తప్పు చేశారని ఆయన మీద అంత ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన చేసిన తప్పేదైనా ఉంది అంటే అది నన్ను పెళ్లి చేసుకోవడమే. నేను కార్తీక్ బాబు జీవితంలో ఉన్నన్ని రోజులు ఆయన ఒక్కో మెట్టు దిగుతూనే ఉంటారు. అంత గొప్ప మనిషి, అందరికీ మంచి చేసే మనిషి ఎప్పుడూ ఎత్తులోనే ఉండాలమ్మా. నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడే తెలిసింది. నేను అనుకున్న దానికంటే కూడా కార్తీక్ బాబు చాలా గొప్ప వ్యక్తి అని, గొప్ప మనిషి అని. అలాంటి గొప్ప వ్యక్తికి భార్య అంటే ఎలా ఉండాలి? ఆయన గౌరవం పెంచేలాగా ఉండాలి. నేను అలా ఉన్నానా? నేను ఆయన మోసం చేశానని చాలా బాధపడుతున్నాను. నా వల్లే ఆయనకి ఇన్ని ఇబ్బందులు అని అంటుంటే ఇక కాంచన అయితే, "ఈ కాపు దీప, నీ భర్త వ్యక్తిత్వం కంటే ఆ సీఈఓ పోస్ట్ ఏం గొప్పది కాదు. అలా అని నువ్వు అనుకుంటున్నావా లేదా?" అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక దీప అయితే, "అనుకుంటున్నానమ్మా" అని చెప్పగానే, "అయితే ఇంకేంటి? వాళ్ళు సీఈఓ పోస్ట్ ఇచ్చేదేంటి? కార్తీక్ సమర్థుడు. తను అనుకుంటే తనే కంపెనీ పెట్టి తన కంపెనీకి తనే సీఈఓ అవుతాడు. ఇక మరేం ఆలోచించుకు" అని తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో స్కూల్ నుంచి శౌర్య రావడంతో ఇక కాంచన అయితే, "ముందు దీని గురించి ఆలోచించు" అని చెప్తూ ఉంటుంది. ఇక శౌర్య, "అమ్మ, కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు?" అని అడుగుతూ ఉంటుంది. ఇక దీప అయితే, "ఏంటి శౌర్య మళ్ళీ కార్తీక్ బాబుని కార్తీక్ అని పేరు పెట్టి పిలుస్తుంది" అని తనని గదిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక కాంచన, అనసూయ అయితే, "మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్టుగా ఉంది. మనం చాటుగా ఉండి ఏం జరుగుతుందో విందాం పదా" అని దీప గది బయట నిల్చుకొని వింటూ ఉంటారు. ఇక దీప అయితే శౌర్యని తిడుతూ ఉంటుంది. "కార్తీక్ బాబుని కార్తీక్ అని పేరు పెట్టి పిలుస్తున్నావు ఏంటి శౌర్య? అంతకుముందు ఎలా పిలిచేదానివి? ఇప్పుడెందుకు ఎలా పిలుస్తున్నావు?" అని తనని తిడుతూ ఉంటుంది. "కార్తీక్ నా ఫ్రెండ్ కాబట్టి అలా పిలుస్తున్నాను" అని చెప్తుంటే, "ఫ్రెండ్ ఏంటి ఫ్రెండు? అప్పుడు ఎలాగా పిలిచావు అలాగే పిలువు" అని చెప్తూ ఉంటుంది. "అలాగంటే ఎలాగమ్మా? ఎలా పిలవాలో చెప్పు. ఎలా పిలిచినా నీకు ఇష్టం లేదు కదా. సుమిత్రమ్మేమో తాతయ్యని ఏమండి అని పిలుస్తుంది. స్వప్న అత్త కాశీ మామయ్యని కాశీ అని పిలుస్తుంది. నువ్వు పిలిస్తే కార్తీక్ని కార్తీక్ అని పిలవాలి, లేకపోతే ఏమండి అని పిలవాలి. అలా కాకుండా కార్తీక్ బాబు అని ఎందుకు పిలుస్తున్నావని తనని అడుగుతుంటే ఇక దీప అయితే ఏం చెప్పలేక, "మొన్న నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు కార్తీక్ బాబుకి ఏం చెప్పి వెళ్ళావు?" అంటుంటే, "బాయ్ నాన్న అని చెప్పాను" అని శౌర్య చెప్తూ ఉంటుంది. "సరే, ఇక నుంచి కార్తీక్ బాబుని అలాగే పిలువు" అని తను చెప్తూ ఉంటే ఇక శౌర్య కూడా, "అలాగే అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా?" అని అడుగుతూ ఉంటుంది. "పనుండి బయటికి వెళ్ళారని" దీప చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా వింటూ ఉన్న అనసూయ, కాంచన అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.